విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు కేజీహెచ్ నుంచి లైవ్లో అందిస్తారు. నాయుడు, ఆ గాయపడ్డ వారి పరిస్థితి అట్ ప్రెజెంట్ ఎలా ఉంది? కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? కార్తిక్, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం సంభవించింది. హాట్ మెటల్ పనిచేస్తున్న కార్మికుల మీద పడడంతో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మరొక 6 మందిని గాయపడిన వారిని ఇక్కడ విశాఖ నగరంలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్కి, అలాగే కిమ్స్ హాస్పిటల్కి, ఒక్కొక్క హాస్పిటల్లో 3 చొప్పున జాయిన్ చేశారు. వారిలో ఇతర పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్లో భద్రత లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కార్మికులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం మీద ఉన్న శ్రద్ధ, అందులో భద్రతను అలాగే కార్మికులకు కావాల్సిన రక్షణ కల్పించడంలో లేదని చెప్పి కార్మికులంతా కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం మనం విశాఖ కేజీహెచ్ మార్చిరీ దగ్గర ఉన్నాం. నిన్న ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారి 8 మంది మృతదేహాలను కూడా ఇక్కడ మార్చిరీకి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి బంధువులకు ఈ మృతదేహాలను అప్పగించనున్నారు. జరిగిన ప్రమాదం మీద మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాన్ని అందించాలని చెప్పి ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఎవరైతే చనిపోయారో ఒక్కొక్క కుటుంబానికి ₹1 పరిహారం ఇవ్వాలని, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పి ప్రభుత్వంలో ఎవరైతే కుటుంబంలో ఉన్నారో చనిపోయిన వారి కుటుంబంలో ఒక్కొక్కరికి పర్మనెంట్ ఉద్యోగం కూడా స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే నిన్న రాత్రి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి స్టీల్ ప్లాంట్లో పర్యటించారు. అక్కడ జరిగిన ప్రమాదాన్ని అడిగి తెలుసుకున్నారు. అయితే చనిపోయిన వారు ఒక్కొక్కరికి ₹25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అయితే ఈ పరిహారం మీద మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరికి ₹1 ఇవ్వాలి, అలాగే ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. కేవలం ఈ ప్రమాదం జరిగిందంటే దానికి స్టీల్ యాజమాన్యము, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వమే కారణమంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వారి భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారని, అందులో ఉన్న విభాగాలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారని, సరైన మెయింటెనెన్స్ కూడా లేదని, ఇంకా ఎంతమంది కార్మికులు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు బలి కావాల్సి వస్తుందని చెప్పి కార్మికులంతా కూడా తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ నాయుడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.